అందరికీ నమస్కారం. పశువుల్లో వివిధ దశలలో ఉండేటటువంటి పోషణ అవసరాలలో గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో పశువుల్లో రకరకాల దశలు ఉంటాయి. ముఖ్యంగా అరబికల్లో మీరు పనిచేసేటప్పుడు రకరకాల రైతులు వస్తూ ఉంటారు మన దగ్గరికి. మా దూడకి ఏం పెట్టాలి, మా గేదెకి ఏం పెట్టాలి, మా చూడు గేదెకి ఏం పెట్టాలి, ఆ తర్వాత మా పాడి పసుపు వెన్న శాతం తక్కువ వస్తుంది, లేకపోతే ఇంకా ఏమైనా పెట్టాలా, ఇలాంటివన్నీ మనని అడుగుతూ ఉంటారు అనమాట. అయితే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సబ్జెక్ట్ బ్రీఫ్గా మీకు ఎగ్జామినేషన్ పర్పస్కి ఉన్నంత వరకే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తర్వాత అడగచ్చు. డౌట్స్ లేకపోతే హ్యాపీ, డౌట్స్ ఉంటే కూడా హ్యాపీయే. అండ్ సో పశువులు అనేటప్పటికీ మనం జనరల్గా పెట్టేటటువంటి మేత ఏముంటుంది, అసలు రైతులు ఏం పెడుతున్నారు అనేది మనం చూసుకున్నప్పుడు వాళ్ళు గడ్డి, తర్వాత ఎండుగడ్డి, పచ్చగడ్డి, కొంచెం మడ్డన్నం లాంటిది వండి పెట్టడం, కొన్ని చోట్ల శనగనున్న, మినపనున్న అలాంటివి పెట్టడం, తర్వాత కొంతమంది బెల్లం పెడతా ఉంటారు, బీర్ పొట్టు పెడతా ఉంటారు, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది పాలు ఇవ్వడమే. సో పాలు పిండేసుకుంటారు, కొంతమంది ఉంచుకుంటారు యానిమల్స్ని, కొంతమంది అమ్మేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం పల్లెటూరులో. సో ఇప్పుడు ప్రధానంగా ఈ పాడి పశువులు వివిధ దశల్లో అంటే డిఫరెంట్ స్టేజెస్లో న్యూట్రిషన్ ఎలా ఉంటుందో ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకుందాం. సో దూడల పోషణ, పెయి దూడల పోషణ, చూడి పశువుల పోషణ, పాలిచ్చే పశువుల పోషణ, ప్రధానంగా ఈ 4 డిఫరెంట్ దశలు అనేవి మనకి అవసరమైన ముఖ్యమైనటువంటి అవసరమైనవి. అందులో దూడల పోషణ చూసుకుంటే కనుక చిన్నప్పుడు దూడ పుట్టిన తర్వాత దానికి ఏం మేపాలి, ఏం మేపకూడదు, ఎలా ఉండాలి, ఎంతంత మేపాలి అనేది చెప్తుంది. పెయి దూడల పోషణ అంటేనేమో కొంచెం పెరిగిన తర్వాత సపోజ్ 6 months దాటిన తర్వాత నుంచి ఫీమేల్ కాఫ్ అంటే పెయి దూడ అని అంటారు అనమాట. పడ్డదూడ అని కూడా అంటారు. వాటి పోషణ ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ మగ దూడల పోషణ అనేది సపరేట్గా ఇవ్వలేదు. అది యాక్చువల్గా ఇవ్వాలి. ఇప్పుడు పరిస్థితులను బట్టి తప్పకుండా మగ దూడల పోషణ కూడా ముఖ్యంగా మాంసం కోసం అని చెప్పి పెంచుతూ ఉన్నారు. సో దాని గురించి దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు మగ దూడల పోషణ. సో ప్రస్తుతానికి మనకి అది అనవసరం. రాబోయే రోజుల్లో మాత్రం డెఫినెట్గా అవసరం ఉంటుంది. ఓకే, తర్వాత చూడి పశువుల పోషణ. చూడి పశువుల పోషణ అనగానే మనకి ఎప్పుడు ఎన్ని నెలల నుంచి మేపాలి, ఎట్లా మేపాలి అవన్నీ మనకు తెలియదు. కానీ రైతులు చూడి పశువుల్ని చివరి 2 నెలలు కానీ చివరి 3 నెలలు కానీ అలా మేపుతూ ఉంటారు. సో అది కూడా ఒక కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే చివరి 2 నెలలు మేపితే దూడ అంత పెరగదు అనమాట. కనీసం 5 నెలలు చూడి నుంచి క్రమంగా పెంచుకుంటూ పోతూ ఉండాలి చూడి పశువుల పోషణ. అండ్ నెక్స్ట్ పాలిచ్చే పశువుల పోషణ చూసుకుంటే కనుక పాలిచ్చే పశువుల్ని బాగా మేపుతారు మన వాళ్ళు. ఎందుకంటే అది పాలిస్తుంది కాబట్టి, ప్లస్ దూడ ఉంటుంది కాబట్టి బాగా మేపుతూ ఉంటారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాలిచ్చే పశువుల పోషణలో మొట్టమొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్. 3 నెలల్లో అది పునరుత్పత్తి అంటే రిప్రొడక్షన్ కూడా పనికి రావాలన్నమాట అది. సో అది పాలిచ్చే పశువుల పోషణ మనం చూద్దాం తర్వాత. ఓకే, సో దూడల పోషణ చూసుకుంటే కనుక ప్రధానంగా దూడలకు అవసరమైంది కొలెస్ట్రాల్, జున్ను పాలు. సో తగినంత రోగనిరోధక శక్తి పొందడానికి అన్ని దూడలకి కూడా 1/2 గంట నుంచి పెట్టాలన్నమాట. అన్ని దూడలకి ఇక్కడ మనం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పరిస్థితుల్లో పుట్టిన దూడకి 1/2 గంట నుంచి 2 గంటల లోపల జున్ను పాలు అనేది తాగించాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ వల్ల ఉపయోగం ఏంటి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనమాట. ఎందుకు పెరుగుతుంది? జున్ను పాలల్లో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది తాగినప్పుడు సహజంగానే రోగనిరోధక శక్తి డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకు 1/2 గంటలోపు 2 గంటల లోపు జున్ను పాలు తాగించాలి? 1/2 గంటలోపు మొదలుపెట్టి
2 గంటల లోపల ఎందుకు తగ్గించాలంటే ఆ టైంలో ఇంటెస్టైన్స్ పేగుల లోపల ఉండే భాగంలో జున్ను పాల నుంచి డైరెక్ట్గా ఇమ్యునోగ్లోబులిన్స్ని దూడ యొక్క శరీరంలోకి పీల్చుకుంటుంది అనమాట. సో దూడ శరీరంలోకి పీల్చుకున్నప్పుడు దానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా కొన్ని జబ్బుల నుంచి అది కాపాడుతూ ఉంటుంది అనమాట. అందుకని మన వాళ్ళు జనరల్గా ఏంటంటే అన్ని వ్యాక్సిన్స్ కూడా 4 months తర్వాత చేస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం FNM కొంచెం ముందు చేస్తారు. అది ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనేది కేవలం జున్ను పాలు తాగడం అనేది, రెండవది రోగ నిరోధక శక్తి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా సహజంగా వచ్చేటటువంటి రోగ నిరోధక శక్తి మనకి 4 నెలల వరకు కాపాడుతుంది. అందుకని ఫస్ట్ 4 నెలలు చాలా వ్యాక్సిన్స్ చేయము. ఆ తర్వాత సొంతంగా రోగనిరోధక శక్తి డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటికి వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ జున్ను పాలు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి? రోజుకి 3-4 సార్లు చొప్పున 10% ఆఫ్ ది బాడీ వెయిట్లో జున్ను పాలు తగ్గించాలి. సపోజ్ దూడ పుట్టినప్పుడు 20 kg ఉందనుకోండి, 2.5 kg జున్ను పాలు తగ్గించాలి. సో 2.5 kg అంటే పొద్దునే ఒకసారి 1 లీటరు, మధ్యలో 1/2 లీటరు, మళ్ళీ ఈవినింగ్ 1 లీటరు. సో అలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ 3-4 విడతలు జున్ను పాలు తాగించాలన్నారు కాబట్టి ఆవుల్లో అయితే కుదురుతుంది, గేదెల్లో అయితే మాత్రం అది అన్నిసార్లు సాధ్యం కాదు. కనీసం 2 సార్లు కనీసంగా పట్టాలి, కానీ 3-4 సార్లు ఇవ్వడం మంచిది. ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి పేగుల్లో పీల్చుకుంటాయి అనమాట, రక్తంలోకి వెళ్ళిపోతాయి. తద్వారా రోగనిరోధక శక్తి అనేది డెవలప్ అవుతుంది. సో జున్ను పాలలో ఎందుకు మనకి మామూలు పాలకి జున్ను పాలకి ఉండే ప్రధానమైన తేడా, ఎందుకు జున్ను పాలు అలా గడ్డలాగా కడతాయి మనకి వండినప్పుడు, లేకపోతే ఉడకబెట్టినప్పుడు విరిగిపోయి వెంటనే జున్ను అనేది తయారవుతుంది అంటే దాంట్లో ఉండేటటువంటి మాంసకృతులు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమాత్రం కొంచెం వేడి చేసినా అది కేక్ లాగా అవుతుంది, లేకపోతే ఇంకా రోజులు గడిచే కొద్దీ విరిగి జున్ను పాలలాగా తయారవుతుంది అనమాట. సో దానికి ప్రధానమైన కారణం మాంసకృతులు ఎక్కువ ఉండడం. అండ్ అలాగే మాంసకృతులతో పాటు విటమిన్ ఏ, కెరటిన్ ఎక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే దూడ పుట్టంగానే గడ్డి తింది కాబట్టి దానికి విటమిన్ ఏ, కెరటిన్, విటమిన్ డి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాల్షియం కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా తల్లి పాల నుంచే దూడకు రావాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల జున్ను పాల ప్రాముఖ్యత మీరు అందరూ గమనించుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా అడ్వైస్ చేయండి ఫార్మర్స్కి. సో జున్ను పాలకు ప్రత్యామ్నాయంగా ఒకవేళ ఏ కారణం చేతన మనం జున్ను పాలు సరిగ్గా గేదె ఇవ్వలేదు, ఈయన తర్వాత ఒకవేళ చచ్చిపోయింది, దూడ ఒకటే మిగిలి ఉంది, అప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 స్పూన్ ఆముదం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1/2 స్పూను ఆముదం వేసి బాగా కలపాలి. కోడిగుడ్డు పచ్చసొన కూడా గ్లాస్ వాటర్లో వేసి గెలుకొట్టాలి. తర్వాత 2 గ్లాసుల వేడి పాలు అనమాట. సో వేడి పాలు అంటే మరీ కాలేటటువంటి వేడి పాలు కాదు, గోరువెచ్చని వేడి చేసి పాలు చల్లారిన తర్వాత నార్మల్ పాలే మనకి వేరే ఆవు కానీ గేదె కానీ దొరికినప్పుడు పట్టొచ్చు, లేకపోతే మార్కెట్లో దొరికే పాలైనా పట్టొచ్చు. అవి మాత్రం గోరువెచ్చగా ఉండాలన్నమాట. 2 గ్లాసుల వాటర్, 2 గ్లాసుల మిల్క్ అండ్ 1 గ్లాస్ వాటర్, 1/2 స్పూన్ ఆముదం అండ్ కోడిగుడ్డు పచ్చసొన ఎందుకు కలుపుతారంటే విటమిన్స్, తల్లి నుంచి రావాల్సినటువంటి విటమిన్స్ ఏవి రావడం లేదు కాబట్టి జున్ను పాల ద్వారా. సో కంపల్సరీగా కోడిగుడ్డు పచ్చసొనలో ఉన్నటువంటి విటమిన్ ఏ, డి అలాంటివన్నీ విటమిన్స్ ఉంటాయి కాబట్టి, అండ్ నెక్స్ట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కోడిగుడ్డు కలపాలి. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఆముదం ఎందుకు కలపాలి అంటే జున్ను పాలలో ఉండేటటువంటి కొవ్వు శాతం ఇక్కడ మనకి ఈ మామూలు పాలల్లో ఉండవు కాబట్టి ఆ కొవ్వు కూడా ఎక్కువ ఉంటే ఫ్రీగా మోషన్కి వెళ్తూ ఉంటుంది అది. సో ఈ 4 రకాల పదార్థాలు, కోడిగుడ్డు పచ్చసొన, 2 గ్లాసుల గోరువెచ్చని పాలు అండ్ 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు అండ్ 1/2 స్పూన్ ఆముదం తాగించినప్పుడు 3 రోజుల పాటు తాగించాలి. ఇవి ఎంత చేసుకోవాలి అంటే ఒకవేళ 30 kg బాడీ వెయిట్ ఉన్న దూడ అనుకోండి, పుట్టినప్పుడు 30 kg అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఇది 25 to 30 kg గేదె దూడ అయితే, ఆవు దూడ అయితే 20 to 25 kg ఉంటుంది. సో 10% ఆఫ్ ది బాడీ వెయిట్, 10% వరకు శరీర బరువులో తీసుకోవాల్సి ఉన్నప్పుడు
2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు మనం ప్రిపేర్ చేసుకుని తాగిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు గోరువెచ్చగా చేయాలన్నమాట. ఒకసారి కలుపుకోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు గోరువెచ్చగా చేయాల్సి ఉంటుంది. సో దూడలకి పాలు వదిలేటప్పుడు ఒక తంబు రూల్ ఉంది. అది మొదటి నెల 1/10% వరకు, రెండో నెల 1/15% వరకు, మూడో నెల 1/20% వరకు పాలు ఇవ్వాలన్నమాట. ఇది ఎగ్జామినేషన్ పర్పస్ కోసం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ జనరల్గా ఏంటంటే మన వాళ్ళు జస్ట్ వదిలేసి కొంతమంది తక్కువ పాలు తాగంగానే లాగేస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కువ తాగంగానే లాగుతూ ఉంటారు. తాగిన పాలు తాగనిస్తారు, తర్వాత తీసేస్తూ ఉంటారు. సో ఒకటి ఏంటంటే దూడకి అజీర్ణం చేయనంత వరకు, దూడ తెల్లగా పారినంత వరకు మనం దూడకు సరిపోయిన పాలు తాగించడం మంచి పద్ధతి. అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. దూడలు పుట్టిన 3 నెలల వరకు గడ్డిని సరిగ్గా అరిగించుకోలేవు, జీర్ణం చేసుకోగల శక్తి ఉండదు అనమాట. దానికి కారణం ఏంటంటే దానికి రూమెన్ ఉండదు. రూమెన్ డెవలప్డ్ రూమెన్ అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి రూమెన్ అనేది అప్పుడే డెవలప్ కాదు. కాబట్టి అట్లా 3 months వరకు మనం గడ్డి వేయడం అనేది మంచి పద్ధతి కాదు. కానీ కాకపోతే హే అంటే జనపగట్ట ఆకులు కానీ, ఎండిపోయిన పచ్చగడ్డి ఎండినటువంటి ఆకులు కానీ, అలాంటివన్నీ 2వ వారం నుంచి కొంచెం తినిపిస్తూ ఉండాలి. పచ్చగడ్డి ఒకవేళ తింటుంటే కనుక లేత పచ్చగడ్డి అది తీసుకొచ్చి పెట్టాలి. అలా పచ్చగడ్డి పెట్టమన్నాం కదా అని చెప్పేసి ముదిరిపోయిన పచ్చగడ్డి లేకపోతే ముదిరిపోయిన జొన్న అలాంటివి పెట్టకూడదు. అలాగే లేత పచ్చగడ్డి పెట్టమన్నాం అని చెప్పి మనం లేత జొన్న మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే దాంట్లో హెస్సియన్ పాయిజనింగ్ ఉంటుంది, నామం వస్తుంది, కాబట్టి అది కూడా పెట్టకూడదు. సో మ్యాక్సిమం మంచి హెయిరే అందించాలి. హెయిర్ అనేది జనపగట్ట ఆకులు కానీ, ఎండిపోయిన జనపగట్ట ఆకులు కానీ, లేకపోతే చెట్ల ఆకులు కానీ, లేకపోతే ఎండిపోయిన గడ్డి కానీ, నేల మీద దొరికేటటువంటి గరిక, చిప్పర అలాంటివి కానీ తీసుకొచ్చి స్లోగా అలవాటు చేయాలి. దానివల్ల రూమెన్ తొందరగా పెరుగుతుంది, తొందరగా ఆరోగ్యంగా అది గడ్డిని అరిగించుకుంటుంది అనమాట. 3 నెలలు వచ్చేటప్పటికి పూర్తిగా అరిగించుకోవడానికి కారణం అవుతుంది. సో 3 నెలల లోపు దూడలకి మిల్క్ రీప్లేసర్ ఎప్పుడు ఇవ్వాలి అంటే, మనం పాలు మొత్తం తీసుకునేటప్పుడు కనుక ఒకవేళ ఫస్ట్ 1 week జున్ను పాలు అవి అయ్యేదాకా మనం వదులుతూ ఉంటాం దూడని. నెక్స్ట్ నుంచి పాలకు బదులుగా మిల్క్ రీప్లేసర్ ఇవ్వచ్చు. ప్రతి లీటర్ పాలకి 100 గ్రాములు దానా ఇవ్వాలన్నమాట. ఈ మిల్క్ రీప్లేసర్ అనేటువంటి దానాని 100 గ్రాములు ఇస్తే 1 లీటర్ పాలకి సమానం. సో 15th సెకండ్ మంత్ నుంచి ఇచ్చేటప్పుడు సో దాని బరువులో 15% వరకు ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ 2 లీటర్లో 3 లీటర్లో ఇవ్వాల్సి వస్తే 300 గ్రాముల దానా డివైడ్ చేసి 2 సార్లు గాను 3 సార్లు గాను మనం పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ దానాలో ఏంటంటే డిసిపి, డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్, ఇది జస్ట్ క్రూడ్ ప్రోటీన్ కాదు. సో మాంసకృతులు అంటే సిపి అంటారు, దాన్ని క్రూడ్ ప్రోటీన్ అంటారు. డిసిపి అంటే డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్ అంటారు, జీర్ణమయ్యే మాంసకృతులు అంటారు. అవి 16% ఉండాలి. డిసిపిలో 20%, 22% ఎంతైనా ఉన్నాయి, మనకు అనవసరం. కానీ ఇక్కడ మాత్రం 16% డిసిపి ఉండాలి. అలాగే టీడీఎన్, టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ అనేవి ఇవి రెండు ఎలా కనుక్కుంటారంటే సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో డైజెషన్ ట్రయల్స్, జీర్ణ అయ్యేటటువంటి ట్రయల్స్ నిర్వహించి వాటికి ప్రతి పదార్థానికి కూడా వాళ్ళు లైక్ మొక్కజొన్న కావచ్చు, గ్రౌండ్ నట్ కేక్ కావచ్చు, అదే వేరుశనగ చెక్క కావచ్చు, లేకపోతే కొబ్బరి పిండి కావచ్చు, అన్నిటికీ కూడా డైజెస్టబిలిటీ అంటే అరిగించుకునేటటువంటి ఎంత అరుగుతుంది అంటే ఫస్ట్ మనం 100 గ్రాములు పెట్టినప్పుడు అందులో ఫీకల్ మ్యాటర్లో ఎంత వేస్ట్ అవుతుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే డంగ్లో ఎంత వెళ్తుంది అనేది డంగ్ ప్రోటీన్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓవరాల్గా మనం ఇచ్చేటటువంటి ప్రోటీన్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో అదే డైజెస్ట్ అయినట్టు, అదే అరిగినట్టు, అదే వంట పట్టినట్టు. సో దాన్ని డైజెస్ట్ అంటారు. అలా చేసినటువంటి ట్రయల్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసేదే డిసిపి. సహజంగా 70 to 80% కొన్ని ప్రొడక్ట్స్లో ఉంటుంది, లైక్ జిఎన్సీలో 70% ఉంటుంది, లేకపోతే బ్లడ్ మీలో, లేకపోతే ఫిష్ మీలో, చేపల పొడి అలాంటి వాటి తీసుకున్నప్పుడు 80 to 80% ఎబో ఉంటుంది. సో అది డిసిపి గురించి, డిసిపికి డిఫరెన్స్ చెప్పారు. ఇక్కడ జీర్ణమయ్యే మాంసకృతులు అన్నాడు కాబట్టి 16%, ఇది సిపి కాదు. ఒకవేళ మీరు దానా తీసుకొస్తే దాని మీద
16% సిపి అని రాస్తారు. 16% తీసుకొచ్చి పెట్టకూడదు. 22%, 20% ఉండేటటువంటి కంటెంట్స్ని బట్టి అది మనకి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ టీడీఎన్ ఆల్మోస్ట్ 70% దేంట్లోనే ఉంటుంది కాబట్టి టీడీఎన్ గురించి జీర్ణమయ్యే పదార్థాల టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఎలా తయారు చేస్తారంటే మొక్కజొన్నలు మామూలుగా దానా తయారు చేసే విధానం మీకు చూపించారో లేదో తెలీదు. ముందు అవకాశం ఉంటే కనుక రాబోయే రోజుల్లో దానా సొంతంగా తయారు చేసేటటువంటి పద్ధతి చూపిస్తాము. మొక్కజొన్నలో 50 కేజీలు లేకపోతే 50 భాగాలు అవి నలగొట్టాలా. ఒక్కొక్క గింజ 4-5 ముక్కలు అయ్యేటట్టుగా నలగొట్టితే అది కరెక్ట్గా సూట్ అవుతుంది దానికి. సో 50 పార్ట్స్ తీసుకోవాలి, 50 భాగాలు తీసుకోవాలి. వేరుశనగ చెక్క అది కూడా చెక్కలాగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా వాటిని ముక్కలు చేయాలి. సో ఇక్కడ చేప పొడి అన్నాడు 10 పార్ట్స్ అన్నాడు. ఇప్పట్లో చేప పొడి ఎవరు ప్రత్యేకంగా వాడలేదు కాబట్టి చేప పొడి బదులుగా సోయా చెక్క లేకపోతే సోయా పిండి అని అంటారు అనమాట. అది కలుపుకోవచ్చు కొంతవరకు. నెక్స్ట్ తవుడు 8 భాగాలు అన్నారు. తవుడు యాసిడ్స్గా తీసుకొచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ మినరల్ మిక్సర్ 2 kgs అన్నారు. ఇది మామూలు మినరల్ మిక్సర్ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అదే చిలేటెడ్ మినరల్ మిక్సర్ అయితే కనుక 1 kg వేస్తే సరిపోతుంది అనమాట. తవుడు 9 kgs వేస్తే 9 పార్ట్స్ వేస్తే సరిపోతుంది. సో ఇది దానా తయారు చేసేటటువంటి విధానం ఇది. సో మీరు ఎగ్జామినేషన్ పర్పస్ కోసం చదవండి ఇది. అండ్ నెక్స్ట్ ప్రతి 100 kg దానాకి ఇంకా ఎక్స్ట్రా కలపాల్సి ఉంటుంది. 5 నుంచి 10 kg మొలాసిస్ అన్నారు. మొలాసిస్ ఎవరికి దొరకదు అది. ఓకే, మీకు దొరికితే వెల్ అండ్ గుడ్, దొరకకపోతే కనుక సో 5 to 10 kgs మొలాసిస్లో 75% వరకు ఘన పదార్థాలు ఉంటాయి అన్నమాట, డ్రై మ్యాటర్. అంటే మనం బెల్లం కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్గా హాఫ్ బెల్లం హాఫ్ వాటర్, అంటే 2 kgs బెల్లం తీసుకుని 2 kgs నీళ్ళు కలిపితే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే 4 kgల 2 kgల బెల్లంలో 2 లీటర్ల వాటర్ కలిపినప్పుడు ఆ 2 లీటర్లని ఇందులో కలపలేము ఈ దానాలు. ఎందుకంటే దానాకి 90% వరకు ఎండిపోయిన పదార్థం, డ్రై మ్యాటర్ ఉంటుంది, ఎండు పదార్థం. అలా ఉన్నప్పుడు ఇది కలపడానికి కుదరదు. అందుకని ఏం చేస్తారంటే ఒక 3 to 4 kgs వరకు బెల్లం తీసుకుని అందులో ఒక ½ లీటర్ to 1 లీటర్ వరకు వాటర్ కలిపి ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ 100 kgల దానాకి కలుపుకోవచ్చు అనమాట. ఓకే, మొలాసిస్ దొరకపోతే చేయాల్సిన పరిస్థితి. నెక్స్ట్ 15 గ్రాముల రోవి మిక్స్ అన్నారు. రోవి మిక్స్ కూడా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక చిలేటెడ్ మినరల్ మిక్సర్లో ఈ చిలేటెడ్ మినరల్ మిక్సర్ వాడేటట్టయితే రోవి మిక్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే చిలేటెడ్ మినరల్ మిక్సర్లో అన్ని రకాల విటమిన్స్ కూడా కలిపి వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 15 grams ఆఫ్ రోవి మిక్స్ అన్నారు కాబట్టి రోవి మిక్స్ అంటే ఏం లేదు, విటమిన్ ఏడి, ఈ, కే అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కలిపినటువంటి మిక్సర్ అది. సో 15 grams ఆఫ్ ఎనీ విటమిన్ మిక్సర్ తీసుకోవచ్చు అనమాట. 20 grams ఆఫ్ ఆరోఫెక్ అన్నారు. ఆరోఫెక్ అంటే ఆరియోమైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఉండేటటువంటి ఒక ప్రోడక్ట్ అది. 20 grams ఆఫ్ ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ ఉంటుంది మన దగ్గర, డాక్సిసైక్లిన్ పౌడర్ ఉంటుంది, లేకపోతే నియోమైసిన్ పౌడర్ ఉంటుంది. అలాంటి పౌడర్ ఏది ఉన్నా కానీ దాని కంటెంట్ని ఈక్వలెంట్ చేసి 20 grams వరకు కలుపుకోవచ్చు అనమాట. సో 500 grams ఉప్పు కలపాలి. ఉప్పు ఎందుకు కలపాలి అంటే ఈ మినరల్ మిక్సర్ అనేది ఈ కాన్సన్ట్రేట్ మిక్సర్ లేదా దానా మిశ్రమం అనేది ప్యాలటబిలిటీ అంటే తినడానికి వీలుగా ఉండేటట్టుగా ఉప్పు కలుపుతారనమాట. అది 500 grams మాత్రమే కలపాలి. సో ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటిది మనం ఎంత పెట్టచ్చు, 100 గ్రాములు 1 లీటర్కి పాలకి పెట్టచ్చు అనమాట. 1 లీటర్ పాలకి 100 గ్రాములు అంటే 3 లీటర్ల పాలు, 4 లీటర్ల పాలు అంటే 400 గ్రాములు, 300 గ్రాముల వరకు పెట్టచ్చు. ఓకే, ఆ తర్వాత 3 months తర్వాత, ఎందుకు 3 months తర్వాత అన్నారంటే 3 monthsకి వీనింగ్ చేస్తారు, దూడని తల్లిని సెపరేట్ చేస్తారు. పాలు అంటే ఇండియాలో అయితే మన దేశంలో మన రాష్ట్రంలో దూడ తాగిన రోజులు తాగనిస్తారు, లేకపోతే కొంచెమన్నా తాగనిస్తారు మన వాళ్ళు గ్యాస్ యాప్ అనే భయంతో. కానీ వేరే దేశాల్లో చూసుకుంటే కనుక 3 monthsకే అవి గడ్డి బాగా తింటూ ఉంటాయి, పచ్చగడ్డి. సో అవి తినగలిగినంత పచ్చగడ్డి పెట్టాలి. అది ఎలా పెట్టాలి, లెగుమ్ అండ్ నాన్ లెగుమ్. అంటే లెగుమ్ అంటేనేమో కాయ జాతి పప్పు జాతి ఉన్నటువంటి లైక్ పిల్లి పెసరు కావచ్చు, అలసందలు కావచ్చు, లూసర్న్ కావచ్చు,
అలాంటివి మేతలు ఒక భాగం అయితే, 2 భాగాలు నాన్ లెగ్యూమ్ మేతలు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 1:3 అని చెప్పి నిష్పత్తి ఉంటుంది. ఇది లెగ్యూమ్ వర్సెస్ నాన్ లెగ్యూమ్, లేకపోతే పప్పు జాతి వర్సెస్ ధాన్యపు జాతి మేతలకి 1:3 నిష్పత్తిలో పెద్దవాటికి ఇవ్వాలి. కానీ దూడలు కాబట్టి తేలిగ్గా అరిగింది కాబట్టి 1:2 నిష్పత్తిలో ఇవ్వాలన్నమాట. 180 లెగ్యూమినస్ ఆర్ పప్పు జాతి, అది 1 పార్ట్. నాన్ లెగ్యూమినస్ ఆర్ ధాన్యపు జాతి మేతలు 2 పార్ట్లు అనమాట. అది ఇస్తూ ఎంతెంత ఇవ్వాలి అనేది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 3 months నుండి 4వ నెలలో వచ్చింది కాబట్టి 4వ నెల 500 అర కేజీ వరకు పెట్టచ్చు. లేకపోతే అది తినగలిగినంత, అది జనరల్గా వాటికి తెలుస్తుంది. అజీర్ణం చేస్తుంది అనుకుంటే అవి తగ్గిస్తే చాలా, లేదనుకుంటే ఎక్కువ తింటా ఉంటాయి. సో మనకి ఒక థంబ్ రూల్ ఎందుకు ఇచ్చారంటే, మనం కట్ చేసుకొచ్చి షెడ్లో పెడతాం కాబట్టి 4th monthలో 500 grams, 5th and 6th monthలో 750 grams, అండ్ 7వ నెల నుంచి 1 kg వరకు దానా మిశ్రమాన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా సో పచ్చగడ్డ అయితే ఎలా పెట్టచ్చు, ఎంతైతే అంత. అండ్ ఇవి మాత్రం 500 grams 4th monthలో, 750 grams 5 or 6, 7th month నుంచి 1 kg. సో ఇవన్నీ దానా మిశ్రమానికి సంబంధించిన లెక్కలు. సో దానా మిశ్రమాన్ని కూడా పెట్టచ్చు. కాకపోతే లెగ్యూమినస్ నాన్ లెగ్యూమినస్ 1:2 రేషియోలో పెట్టినప్పుడు ఈ దానా అనేది సాధ్యమైనంత వరకు అవసరం ఉంటుంది అనమాట. సో కాకపోతే మీ ఎగ్జామినేషన్ పర్పస్ కోసం ఇది గుర్తుపెట్టుకోండి. 4th monthలో 500 grams, తర్వాత 750 grams, అండ్ 7th month నుంచి 1 kg దానా మిశ్రమాన్ని ఇవ్వాలి. 1:2 రేషియోలో లెగ్యూమినస్ నాన్ లెగ్యూమినస్ మేతలు తినగలిగినంత ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వరకు దూడల పోషణ అయిపోయింది. 6 నెలలు కలిసిన దూడల నుంచి పెద్ద పేయి దూడల కింద లెక్క అవి. సో పేయి దూడల పోషణ ఎలా చేస్తారో చూద్దాం. సో ఈ పెయ్యలకు కనుక లెగ్యూమినస్ గడ్డి కనుక దొరికితే దానా మిశ్రమం లేకుండానే పెంచవచ్చు అని చెప్పి ఇక్కడ రాశారు. అది కరెక్ట్. అది మనకి లెగ్యూమినస్ జాతి గడ్డి అంటే పిల్లి పెసర, అలా లేకపోతే అలసందలు అలాంటివి కనుక ఉంటే కనుక తిన్నంత పచ్చగడ్డి తింటుంటే అది హ్యాపీగా పేయి దూడలు పెంచేసుకోవచ్చు. ఒకవేళ వరిగడ్డి మాత్రమే ఉందనుకుంటే మన దగ్గర దానాతో పాటుగా విటమిన్ ఏ, కే, లేకపోతే చ్యూరేటెడ్ మినరల్ మిక్సర్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత మినరల్ మిక్సర్ ఇవ్వాలి అంటే 30 grams మినరల్ మిక్సర్ ఇవ్వాలి. దానా మాత్రం 1 kg మార్నింగ్ ఇవ్వాలి. 1 kg టోటల్గా ఇవ్వాలి, కానీ అప్ టు 2 kgs వరకు కూడా దాన్ని పెంచుకుంటూ పోవచ్చు. సో దానాన్ని 2 భాగాలు చేసి ఉదయం సాయంత్రం ఇవ్వాలి. ఇది ఎండుగడ్డితో పెంచినప్పుడు అనమాట. పచ్చగడ్డి అయితే కనుక కొంచెం తగ్గించవచ్చు. దానా 1 kg వరకు సరిపోతుంది. మినరల్ మిక్సర్ కూడా యాడ్ చేయడం మంచిది పంటలకి. అండ్ లెగ్యూమినస్ జాతి దొరికితే కనుక పచ్చగడ్డితో పాటు మనం ఎటువంటి దానా ఇవ్వాల్సిన అవసరం లేదు పేయి దూడల్లో. సో ఒక లెక్క ప్రకారం ఏంటంటే 200 kg బరువు ఉందనుకుంటే దానికి లెగ్యూమినస్ జాతి గడ్డి అంటే అలసందలు కానీ, పిల్లి పెసరు కానీ, లూసర్న్ కానీ, ఈ బొమ్మలో మీరు చూడవచ్చు. ఇది లూసర్న్. నెక్స్ట్ సో ఇది లూసర్న్ అంటారు దీన్ని, బొమ్మలో చూపించినట్టుగా. సో ఇది లూసర్న్. అండ్ లూసర్న్ జాతి గడ్డి కానీ లేకపోతే పిల్లి పెసర లాంటిది కానీ 18 kg వరకు వేసి 2 kg ఎండుగడ్డిని పెట్టినప్పుడు అది సరిపోతుంది అనమాట. ఈ రెండింటితో మనం ఎలా మెయింటైన్ చేయాలంటే, సో ఇక్కడ చూపించినట్టుగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్, ఒకవేళ మన దగ్గర పిల్లి పెసర లేదు అనుకుంటే కనుక దానా మిశ్రమం ప్లస్ వరిగడ్డి ఈ రెండింటితో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ 4.4 kgs వరిగడ్డి అన్నారు. అలా కరెక్ట్గా క్యాలిక్యులేషన్ అంత అవసరం లేదు. అది తిన్నంత ఎండుగడ్డి వేసేసి పొద్దునపూట 1.5 kg, సాయంత్రం 1 kg వరకు దానా పెట్టుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ 400 kg బరువు కలిగి ఒట్టిపోయినటువంటి గేదె కానీ ఆవు కానీ ఉంటే కనుక, అది పాలేకపోతే కనుక మనం ఏమేమి చేయాలి అంటే 25 kgs ఆఫ్ జొన్న కానీ, లేకపోతే పారాగడ్డి కానీ, లేకపోతే హైబ్రిడ్ నెపియర్ కానీ, ఏదైనా ఒక రకమైన గడ్డిని తీసుకుని 25 kgs యాడ్ చేయాలి.
అండ్ నెక్స్ట్ లెగ్యూమినస్ జాతి గడ్డి అంటే లూసర్న్ కానీ పిల్లిపెసర్ లాంటిది కానీ ఒక 8 kgs యాడ్ చేయాలి. అండ్ వరిగడ్డి 5.5 kgలు వేయాలి. సో వరిగడ్డి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేకుండానే అది తింటుంది. సో లెగ్యూమినస్ జాతి గడ్డి ఉంటే కనుక 8 kgల వరకు కోసుకురావచ్చు. అండ్ జొన్న గడ్డి అయితే కనుక 25 kgs వరకు వేయచ్చు అనమాట. సో అలా మనకి కనుక పచ్చగడ్డి లేకపోతే పచ్చగడ్డి మొత్తం 32 kgలు 33 kgలు వస్తుంది. సో ఆ 33 kgలకి బదులుగా వరిగడ్డి 6 kgలు పెట్టుకుని అండ్ నెక్స్ట్ 1.5 kg వరకు వేరుశనగ చెక్క కానీ దానా కానీ పెట్టాలి. ఇక్కడ దానా మిశ్రమానికి వేరుశనగ చెక్కకి ఎటువంటి సంబంధం లేదు. దానా అంటే టోటల్ కాన్సన్ట్రేటెడ్ మిక్సర్ అది. దానా రకరకాల పదార్థాలతో తయారవుతుంది. సో దానా సెపరేట్, వేరుశనగ చెక్క సెపరేట్. ఇక్కడ అంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి పాలు ఇవ్వట్లేదు కాబట్టి, రెండోది చూడిది కూడా కాదు కాబట్టి. సో అందుకని చెప్పి వేరుశనగ చెక్క వేసినా పెద్ద ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పర్పస్ కోసం 200 kgల బరువు గల పంటకి 400 kgల ఒట్టిపోయినటువంటి పశువుకి ఇవ్వాల్సినవి. 200 kgల పంట అయితే కనుక లెగ్యూమినస్ గడ్డి అండ్ తర్వాత వరిగడ్డి ఆ రెండింటితో ఇలా ఇవ్వాలి. సో లేదు వరిగడ్డే ఉంది, అప్పుడు దానా మిశ్రమం ఉండాలి. సో ఈ రెండుకి మీరు కంపేర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూడు పశువుల పోషణ. చూడు పశువుల పోషణ ఎలా చేయాలి? మనకి చివరి 3 మాసాల్లో మేపు పట్ల శ్రద్ధ ఉంటే కనుక తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. కానీ చివరి 5 months లేకపోతే 4 months, ఆవులైతే 4 months చివర, గేదెలైతే 5 months నుంచే మనం మొదలు పెట్టాలనేది రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో రకరకాల బుక్స్ రకరకాలుగా రాశారు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం చివరి 5 నెలలు లేకపోతే 4 నెలలు స్లోగా దానా మొదలుపెట్టి స్లోగా వెళ్ళాలన్నమాట. చివరి 3 నెలలు మేపు పట్ల శ్రద్ధ తీసుకుంటే గర్భస్థలోని పిండం అధికంగా ఎదిగి బలంగా ఆరోగ్యంగా ఉండే జోడలు జన్మిస్తాయన్నమాట. నెక్స్ట్ పాల దిగుబడి కూడా ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. అధిక ఆదాయం పాల దిగుబడి ఉన్నప్పుడు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే చివరి 3 నెలల్లో అన్నమాట. ఎందుకన్నారంటే అది ట్రాన్సిషన్ కమ్ మేనేజ్మెంట్, చూడి పశువుల పోషణ యాజమాన్యం ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నప్పుడు చివరి 3 నెలల్లో సరిగ్గా మేపని పశువులకి రాబోయే కాలంలో ఈనిన తర్వాత కాల్షియం డౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెంటనే ఈనిన తర్వాత మనం మేపితే అది వంట పట్టదు. నెక్స్ట్ కీటోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దానివల్ల పాల దిగుబడి తగ్గిపోతుంది. అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. అందుకని 3 నెలలు కనీసం తినడానికి ముందు మనం దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి. మేపు పట్ల పచ్చగడ్డి, ఎండుగడ్డి వేసినా వేయకపోయినా పచ్చగడ్డి అండ్ దానా మాత్రం కంపల్సరీగా ఉండాలి చివరి 3 నెలల్లో. దానివల్ల ఆరోగ్యంగా ఉంటుంది. మినరల్ మిక్సర్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. సో పచ్చగడ్డి, ఎండుగడ్డితో పాటు 2 kgల దానా మిశ్రమం కూడా ఇవ్వాలన్నమాట. రోజు ఉదయం సాయంత్రం పెట్టాలి. ప్రతిరోజు 50 kgs ఆఫ్ చీలెటెడ్ మినరల్ మిక్సర్ అనేది యాడ్ చేసినప్పుడు విటమిన్ ఏడి అవసరం లేదు. అది కాకుండా ప్లెయిన్ మినరల్ మిక్సర్ కనుక యాడ్ చేస్తే విటమిన్ ఏడీలు కంపల్సరీగా ఇవ్వాలి. మేతలో పీచు పదార్థం ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. సో ఏమవుతుంది పీచు పదార్థం ఉంటే ప్రాబ్లం వస్తుంది తర్వాత కాలంలో మనకి. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే పీచు పదార్థం ఎక్కువ తిన్నప్పుడు రూమెన్ విపరీతంగా డెవలప్ అయ్యి రూమెన్ దూడని పక్కకు తోసేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి మెయ్యి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అందుకని పీచు పదార్థం చాలినంత కట్టాలి. ఎండుగడ్డి కూడా పచ్చగడ్డి ఎక్కువ ఇవ్వచ్చు, కానీ ఎండుగడ్డి కూడా చాలినంత తగ్గించాలి. అండ్ 2 kgలు దానా పెట్టాలి. ఇది బ్యాలెన్స్డ్ రేషన్గా చూసుకోవాలన్నమాట. పచ్చగడ్డి ఒక 5 కిలోలు, పచ్చగడ్డి ఒక 25 కిలోలు, ఎండుగడ్డి ఒక 5 కిలోలు, 2 kgలు దానా పెడితే సరిపోతుంది. సో అలా కాకుండా ఎవరైతే ఎండుగడ్డి విపరీతంగా పెడతారో దానివల్ల కాల్షియం డౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దానికి పీచు పదార్థం ఎక్కువైపోయి దూడని ఒక పక్క తోసేస్తుంది. రూమెన్ తోసినప్పుడు రూమెన్ ఆటోమేటిక్గా ఫీటస్ అనేది మెయ్యి రావడానికి అవకాశం ఉంటుంది. మొలకెత్తిన ఉలవలు లేకపోతే శనగలు అలాంటివి కూడా తినిపించవచ్చు. 15 నుంచి 20 కిలోలు తినిపిస్తే గర్భకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ 15 నుంచి 20 కిలోలు టోటల్ పీరియడ్ ఆఫ్ ది 3 monthsకి రోజు 15 నుంచి 20 కిలోలు తినిపించమని కాదు.
మొత్తం పీరియడ్ అనమాట. 3 monthsలో 15 నుంచి 20 కిలోలు, రోజుకు ఒక 1/2 కిలో వరకు పెట్టవచ్చు అనమాట. ఈనిన తర్వాత మాయి కూడా త్వరగా వేస్తుంది. ఉలవలు పెట్టినప్పుడు ఉలవలు కనుక అలవాటు చేసి మొలకెత్తించి కనుక పెడితే లాస్ట్ 3 months మావి త్వరగా వేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రోగనిరోధక విపరీతంగా డెవలప్ అవుతుంది. దానివల్ల పొదుగువాపు రాకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఓకే, దూడల గురించి చూసాం, పంటల గురించి చూసాం, చూడి పశువుల గురించి చూసాం. 4వది పాలిచ్చే పశువుల పోషణ. సో పాలిచ్చే పశువులకి మెయిన్గా ఏంటంటే పాల కోసం కూడా మనం దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఉత్త మెయింటెనెన్స్ రేషనే కాకుండా సో పాల కోసం కూడా ఎక్స్ట్రా దానా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అది ఎలా డిసైడ్ చేస్తారంటే ఇచ్చే పాలను బట్టి, వెన్న శాతాన్ని బట్టి. సో ఇచ్చే పాలు ఇప్పుడు రోజుల్లో అందరూ గేదెలు బాగా పాలిచ్చే గేదెలు, అలాగే బాగా పాలిచ్చేటటువంటి ఆవులు మేపుతున్నారు కాబట్టి సో వాటి గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దానికి ఇవ్వాలన్నమాట. సో అయితే ఏంటంటే దానా ఇవ్వాలి, కానీ 5 కిలోలు పాలిచ్చే వరకు ఉత్తగడ్డి పచ్చగడ్డి మేపుకోవచ్చు. కానీ 5 కిలోలు పాలిచ్చేటటువంటి గేదెలు ఏమీ ఉండవు మనకి. సో 6, 7 అలా కేజీలతో స్టార్ట్ అయ్యి సో 10 లీటర్లు, 12 లీటర్లు, 15 లీటర్లు కూడా ఇచ్చే స్టేజ్కి అది రీచ్ అవుతుంది. సో 5 కిలోలు తంబరులు, ఇది 5 కిలోలు పాలిచ్చే పశువులకి పచ్చగడ్డితో మేపుకోవచ్చు అనమాట. సో 5 కిలోలు అంటే 5 కిలోల కంటే ఎక్కువ ఇస్తే దానా మిశ్రమాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎగ్జాంపుల్ కోసం కొన్ని రేషన్స్ చేశారనమాట. 400 కేజీలు బరువు ఉండి 5% రీడింగ్ వస్తున్నప్పుడు 5 కిలోలు పాలిచ్చే పశువులకి అయితే కనుక ఉత్తగడ్డి మేపుకోవచ్చు. వరిగడ్డి 4 కిలోలు అండ్ 20 కిలోలు నాన్ లెగుమ్ జాతి గడ్డి అండ్ లెగుమ్ జాతి గడ్డి 10 కిలోలు. ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా గమనించాల్సిన విషయం, సో ఇది ఒక ఆవు, ఇది 90% ఆవులు మాత్రమే ఈ స్టేజ్లో 5% వెన్న అనేది ఉంటుంది అండ్ 5 కిలోలు పాలు వేస్తాయి. అలాగే నాటు గేదెలు ఉంటాయి, అవి 5 కిలోలు పాలు వేస్తాయి. రీడింగ్ కూడా తక్కువ వస్తూ ఉంటుంది. సర్టన్ టైమ్స్ ఒక 3-4 months అయిన తర్వాత 8%, 10% రీడింగ్ కూడా ఫ్యాట్ రీడింగ్కి అవి చేరుకుంటాయి అన్నమాట. కానీ మిల్క్ ఇవ్వడం తగ్గిపోతుంది. సో లెగుమ్ జాతి అంటే మనకి పెళ్లి పెసర లేకపోతే అలసందలు తీసుకుంటే అవి 10 కిలోలు. అండ్ నాన్ లెగుమ్ గడ్డి అంటే ధాన్యం జాతి గడ్డి అని కూడా అంటారు దాన్ని, అది ఒక 20 కిలోలు తెచ్చుకోవాలి. అంటే హైబ్రిడ్ నేపియర్ కానీ, సూపర్ నేపియర్ కానీ, కో5 జొన్న గడ్డి కానీ, మొక్కజొన్న గడ్డి కానీ తీసుకొచ్చేసి ముక్కలకు కట్ చేయొచ్చు, లేకపోతే యథావిధిగా పెట్టుకోవచ్చు అనమాట. వరిగడ్డి మాత్రం 4 కిలోలు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కనుక ఇది మన దగ్గర గడ్డి పచ్చగడ్డి అసలు లేదు, అప్పుడు ఏం చేయాలి? వరిగడ్డి 7 కిలోలు పెట్టాలి. సో 3 కిలోలు వరిగడ్డిని పెంచాల్సి ఉంటుంది. అండ్ దానా మిశ్రమం చూసుకుంటే కనుక 3.5 కిలోలు దానా మిశ్రమం పెట్టాలి. సో ఇక్కడ మీరు 30 కేజీలు పచ్చగడ్డి పెట్టే బదులుగా దానా పెట్టాల్సి వస్తే కనుక 3 నుంచి 3.5 కేజీల వరకు దానా ఎక్కువ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కిలో దానా ఉంటే అది 10 kgs ఆఫ్ గ్రీన్ గ్రాస్కి, పచ్చగడ్డికి సమానం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒకవేళ 10 లీటర్లు ఇస్తుంది పాలు, సో సేమ్ 400 కేజీల బరువు అనేది కాన్స్టెంట్గా తీసుకున్నారు అది. సో 5%తో 10 kgs పాలు, అంటే ఆవు అయి ఉండొచ్చు, మోస్ట్లీ ఆవులే 5% ఆర్ లెస్ దెన్ 5% ఫ్యాట్తో 10 లీటర్స్ వరకు ఇస్తాయి. దానికి పెట్టాల్సినటువంటి ఇది ఏంటంటే, సో లెగుమినస్ పప్పు జాతి గడ్డి, లూసర్న్ కానీ, పిలిపెసర్ కానీ అలాంటివి 15 కిలోలు, అండ్ నేపియర్ కానీ లేకపోతే జొన్న కానీ అలాంటివి 5 కేజీలు. సో అక్కడ 40 కేజీలు అవుతుంది. 40 కేజీల పచ్చగడ్డి 1:3 రేషియోలో. సో ఇక్కడ వీళ్ళు రేషియో పాటించలేదు, కానీ యాక్చువల్గా అయితే 1:3 రేషియోలోనే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వరిగడ్డి 2 కేజీలు పెట్టాల్సి ఉంటుంది. సో వరిగడ్డి అనేది మన ఇష్టం, అది జనరల్గా వేస్తారు కాబట్టి దానికి ఏమీ బరువు చూసుకోవాల్సిన పని లేదు. బట్ ఒక అంచనా ప్రకారం 2 కేజీల వరకు వేస్తే సరిపోతుంది. దానా మిశ్రమం 1 కేజీ. సో ఇవన్నీ పెట్టినప్పుడు 10 లీటర్ల పాలు ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వరిగడ్డి 4.5 కేజీలు పెట్టాలి. దానా మిశ్రమం వేరుశనగ చెక్క 7.5 కిలోలు పెట్టాలి. ఇక్కడ మళ్ళీ వేరుశనగ చెక్క వచ్చింది, ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది వేరుశనగ చెక్క ఎలోన్ కాదు, యాక్చువల్గా కాన్సన్ట్రేటెడ్ మిక్సర్ అనే ఉద్దేశంతో వాడారు ఇది.
వేరుశనగ చెక్క అనేది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, అది కరెక్ట్ కాదు. సో ఇది 7.5 kgs వరకు దానా పెట్టారు అండ్ 4.5 kgs వరకు వరిగడ్డి పెట్టారు. సో మూడో రకం మొక్కజొన్న పచ్చగడ్డి, అలసందల పచ్చగడ్డి అండ్ లెగ్యూమినస్ హే. సో ఇప్పుడు మనకి లెగ్యూమినస్ హే అంటే జనపకట్ట ఎక్కడ, లేకపోతే ఎండిన పిలిపిసరాకులు కానీ లేకపోతే అలాంటివన్నీ వస్తాయి. సో లెగ్యూమినస్ హే అన్నప్పుడు 5 kgs పెట్టారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఏంటంటే లెగ్యూమినస్ హేలో అంటే ఎండిపోయినటువంటి జనపగడ్డ కానీ వాటన్నిటిలో 90% వరకు ఎండిపోయిన పదార్థం ఉంటుంది, డ్రై మ్యాటర్ ఉంటుంది. కాబట్టి 5 kgs పెట్టవచ్చు, సరిపోతుంది. అండ్ అలసందల పచ్చగడ్డి 10 కిలోలు, మొక్కజొన్న పచ్చగడ్డి 20 కిలోల వరకు పెట్టవచ్చు అనమాట. సో ఈ 3 రకాలైనటువంటి రేషియోస్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కనుక చూసుకుంటే మీకు ఏది తక్కువగా ఉంటే అది ఫార్మర్కి చెప్పండి, రైతుకి చెప్పండి, లేదంటే వాళ్ళ అవైలబిలిటీని బట్టి చెప్పండి అన్నమాట. సో సాధారణంగా మన ఫారాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే రెండో దాంట్లో కనపడుతుంది కదా ఈ వరిగడ్డను తర్వాత దానా మిశ్రమంతో తయారైనటువంటి ఇదే వాడుతూ ఉంటారు. పచ్చగడ్డి వాళ్ళకి దొరకదు. యాక్చువల్గా జనరల్గా రూల్ ప్రకారం చూసుకుంటే కనుక పచ్చగడ్డి దొరకదు. అండ్ కాబట్టి వాళ్ళు ఇది ఫాలో అవుతారు. సో ఇది ఫాలో అయినప్పుడు ఈ వరిగడ్డి 4.5 kgs అన్నారు కదా, వరిగడ్డి ఎలోన్ మనకి దొరకదు. అంటే కేవలం వరిగడ్డిని మేము వాడమన్నారు కదా కాబట్టి వరిగడ్డే వేయాలి అనేది ఏమి లేదు. మొక్కజొన్నలు పెట్టచ్చు, ఎండిపోయిన మొక్కజొన్న గడ్డి పెట్టచ్చు, అండ్ ఎండిపోయిన జొన్న చొప్ప పెట్టచ్చు, సజ్జ చొప్ప పెట్టచ్చు. ఈ మూడిట్లో ఏది చీప్గా వస్తే, ఏది చౌకగా దొరికితే అది పెట్టండి. అది అలవాటు చేయొచ్చండి. ఫామ్ వాళ్ళు లాభాల్లో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ దానా మిశ్రమం చూసుకుంటే దానా మిశ్రమం చూసుకుంటే 7.5 kgs పెట్టమని చెప్పాడు. ఇక్కడ 7.5 kgs అంటే కేజీ 10 రూపాయలు తగ్గకుండా ఉంటుంది. సో ఇది ఒక 10 రూపాయలు అవుతుంది. సో 1 kg. సో 7.5 kgs అంటే మీకు సుమారుగా 200 రూపాయల పైన అవుతుంది. 200 రూపాయలు అంటే 220 రూపాయలు అంత వస్తుంది. అది అదొకటి ఇంపార్టెంట్. సో మొత్తం మీద అతను ఈ పద్ధతిలో మేపుతూ ఉంటారు అనమాట. ఒకవేళ ఇలా చూసుకుంటే ఏమొస్తుంది, లెగ్యూమినస్ హే అనేది జనపకట్ట కట్టలు మోపులు కడతారనమాట. కట్టి ఎండుగడ్డి బావిలో ఎండుగడ్డి స్టోర్ చేసే చోట ప్యాచ్లుగా పొరలుగా అది వేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కనుక భూమి ఉన్న రైతులకైతే కనుక జనపగడ్డ వేయమని చెప్పండి. సో దానివల్ల చాలా వరకు దానాన్ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మొక్కజొన్న పచ్చగడ్డి అన్నారు. పచ్చగడ్డి అంటే మొక్కజొన్న గడ్డి అవ్వాల్సిన అవసరం లేదు, జొన్న పచ్చగడ్డి అయినా పనికి వస్తుంది. సో లేకపోతే హైబ్రిడ్ నేపియర్ అయినా పనికి వస్తుంది, ఏదైనా పనికి వస్తుంది. అది 20 kgs వేయాలన్నారు. అది మన పొలంలోనే పండేటప్పుడు మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా కొంత భూమిని పచ్చగడ్డి కోసం కేటాయించమని చెప్పాము. సో అది దొరుకుతుంది. నెక్స్ట్ అలసందల పచ్చగడ్డి అన్నారు. ఇక్కడ అలసందలు కానీ లేకపోతే పిల్లిపెసరు కానీ లేకపోతే వేరే లెగ్యూమినస్ ఏదైనా అలసందలు పిల్లిపెసరులు ఏదైనా కానీ ఒక పచ్చగడ్డి తీసుకుని దాన్ని 10 కిలోలకి పెట్టవచ్చు. ఇలా పెట్టినప్పుడు కూడా చాలా ఖర్చు తగ్గుతుంది అనమాట. సో ఇంకా ఫస్ట్ ప్రకారం చూసుకుంటే కనుక ఓకే 10 కిలోలు 15 కిలోల వరకు ఇది ఒక అలసందలు కానీ లేకపోతే పిల్లిపెసరు కానీ పెట్టాలి. ఇది 25 kgs హైబ్రిడ్ నేపియర్ కానీ అలాంటివి పెట్టచ్చు. సో ఇది చాలా చౌక అవుతుంది. ₹1.5 నుంచి 1 kg ₹1.5 లోపే వస్తుంది. పోనీ ₹1.5 వేసుకోండి. అండ్ నెక్స్ట్ 2 kgs వరిగడ్డి, 1 kg వరకు దానా. సో ఇలా చేసినప్పుడు ఏది చీప్ పడుతుందో చూసుకుని ఏది చౌక అయితే దాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పద్ధతిలో రైతులు మేపు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానమైన ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దానా మిశ్రమం తయారు చేసుకునేది ఎలా, మన పొలంలో పండిన మొక్కజొన్నలు లేకపోతే ఎక్కడన్నా చౌకగా దొరికేటప్పుడు రైతు దగ్గర కొనుక్కుని అలాంటివి కొనుక్కుని, అలాగే వేరుశనగ చెక్క లేకపోతే పత్తి చెక్క అలాంటివి కొనుక్కోవచ్చు. తౌడు మన బియ్యం వాడించి లేకపోతే తౌడు కూడా కొనుక్కోవచ్చు అనమాట మిల్లు. సో మినరల్ మిక్సర్ అలాంటివన్నీ కలిపి మనం సొంతంగా దానా తయారు చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా వెళ్ళి
మార్కెట్లో దొరికేటటువంటి దానా ఇక నుంచి మంచి దానా దొరుకుతుంది. 20% అంటే 20% సిపి ఉన్నటువంటి దానానే దొరుకుతుంది. ఎందుకంటే ఫీడ్ యాక్ట్ వచ్చింది కాబట్టి ఈ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తారు. సో ఆ దానా బయట నుంచే తెచ్చుకోవచ్చు. దానా బయట నుంచి కొంటే మనం నష్టపోతాం అనే బాధ ఏం అవసరం లేదు. దానాలో మాత్రం వాళ్ళకి ఒక ₹2 ఒక రూపాయో కొన్నిసార్లు ₹10 కంటే కూడా ఎక్కువ మిగలదు. కాబట్టి దానాన్ని మాత్రం మీరు బయట కొన్నా లేకపోతే మన సొంతంగా దొరికే దినుసులతో తయారు చేసుకున్నా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ మూడిట్లో ఏది చౌకగా ఉంటే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ 10 లీటర్ల పైన పాలు ఇచ్చేటటువంటి పశువులు ఉంటాయి. సో వాటికి పచ్చిమేతల ద్వారా కావాల్సినటువంటి పోషక పదార్థాలు మనం సప్లై చేయలేము. సో అందువల్ల ప్రతి 10 కిలోలకి పైన అంటే 10+ లీటర్స్ 10 లీటర్స్ వరకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పద్ధతిలో అన్ని ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఎన్నుకోండి. సో 11 లీటర్లు ఇచ్చేది అనుకోండి. 11 లీటర్లు ఇస్తుంది ఈ రోజుకి. 1 లీటర్ పెరిగిన తర్వాత లీటర్కి సంబంధించినటువంటి పోషక పదార్థాలు అన్నీ కూడా పాలలో వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు మనం ఎలా దాన్ని చేయాలంటే 1/2 kg దానాన్ని పెంచుకోవాలి. దానాన్ని మనం పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి 2 కిలోల పాలకి 1 కిలో దానా మిశ్రమాన్ని అదనంగా ఇవ్వాలని చెప్పి ఇక్కడ రాసింది. బఫెలోస్ కానీ పాలు ఇచ్చేటప్పుడు ఆ పాలకి మాత్రం 2 కిలోల పాలు 2 లీటర్లు లేదా 2 కిలోల పాలకి 1 కిలో దానా మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చెప్పినటువంటి పోషణ వివిధ దశల్లో వివిధ పరిస్థితుల్లో మనం దానాన్ని ఎలా చేయాలని చెప్పారనమాట.